215 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ సుదర్శన్ గడ్ ఆ రూమ్కి తీసుకెళ్ళడానికి బండి వేసుకొని వచ్చాడు పికప్ చేయడానికి. ఆడు అంత మంచోడు అనుకోకండి, ఆ టిఫిన్ చేయడానికి వచ్చాడు. మమ్మల్ని పికప్ చేసుకోవడం ఇట్స్ జస్ట్ బహాన్ అనమాట. పాప హితేష్ గండి వాచ్మెన్ అంకుల్ ఉంచారన్నమాట. నాది యూనిఫామ్ అయినా నన్ను అంటే నేను వచ్చాను ముందు పాప మాట దొరికిపోయాడు. హితేష్ గడికి టిఫిన్ తిందాం రారా అంటే అట్లు తెచ్చానరా, నేనే దోశలు వేసి మరి తెచ్చానరా అంటున్నాడు. కానీ అది అదంతా సొల్లు, అదేం కాదు ఆడు అట్లు ఉండిపోతాయని వాళ్ళు చెప్పేస్తున్నాడు మాకు. మనమైతే ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చాం. ఇక్కడ మేము వడ్డించుకోవాలంట. సుదర్శన్ గడికి ఇక్కడ జీతం పెడుతున్నారు, 3000 జీతం ఇస్తారంట. క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే దానికి మా అందరికి చట్నీలు వేసి పెడతాడు ప్రతిసారినా. బొంబాయి చట్నీ పూరీలోకి బాగోదు, బంగాళదుంప కుర్మా వేసుకొని అనాలి. కానీ సుదర్శన్ గడ్ ఏమో వాళ్ళు ఎదురుగానే ఇది బాగోదు రచ్చి ఇది బాగోదు రా అంటున్నాడు. పాప మా అంకుల్ చూశారు, వీడు ఏంటి మాట్లాడితే వీడికి తెలియదు. అలా అన్నాడో లేదో కోపం వచ్చింది, వీడు పూరీలు ఆగిసుకుంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఫైటింగ్లో అందరూ చూస్తారని కూడా ఏముండదు మాకు, అలా కొట్టేసుకుంటూనే ఉంటాం. అంకుల్ పిలిస్తాడు వెనక్కి తిరిగేటప్పటికి.